దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు, ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినమందు మీ ఏర్పాట్లో మేమందరము నీ మందిరంలోనికి చేర్చబడి ఉండటం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, సమయానికి మందిరాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మందిరంలో చేరుకున్న మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో మాకు సమయోచితమైన సహాయం అందించి మా మేలు నిమిత్తం మీ మహిమ నిమిత్తం మమ్మల్ని క్రమముగా నడిపించండి. అలాగే ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర పత్ర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి కోరహ్ కుమార్ రాసినటువంటి 42వ కీర్తనను ఆదిత్య వచ్చి ఉత్తర పత్ర భాగంగా చదువుతాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకునిచున్నాను. నీ జల ప్రవాహార దారుల ధ్వని విని కరుడును పిలుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నాయి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతునై సంచరింపవలసి వచ్చనేమోనని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దోషుల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరం దీవించునుగా. కొన్ని ప్రత్యేకమైన పాటలు విందాము. మొదటిగా హెప్సిబా శామ్యూయల్ వచ్చి పాట పాడతారు. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే సేవింతుము.
చరణాల సేవకే అంకితమయ్యా.
వెరోనిక గారు వచ్చి మనకు సాక్ష్యం చెప్తారు. నేను ఈరోజు సాక్ష్యం చెప్పడానికి ఇక్కడ నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నానండి. నాకు ఇంతకుముందు ఒక టెస్టిమోనీ నేను షేర్ చేసి ఉన్నాను. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్లో నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణం వచ్చేసి మనకు దమనంలో నుంచి చెడు రక్తం గుండెకి క్యారీ చేస్తూ ఉంటుంది. ఆ పార్ట్లో బ్లడ్ క్లాట్ వచ్చింది, కొన్ని నరాలు చిట్లయి, ఆ కారణంగా పెరాలసిస్ వచ్చింది. అయితే చావు బతుకులో ఉన్న నన్ను దేవుడు లేవనెత్తాడు, సజీవంగా మీ ముందు ఉంచాడు. ఆ రోజు నేను సాక్ష్యాన్ని కూడా షేర్ చేసుకున్నాను. అయితే నా ఉద్యోగ రీత్యా నేను ఒక కాలేజీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉంటాను. కాలేజ్కి వెళ్ళిన తర్వాత నాకు సన్ స్ట్రోక్ తగిలిందండి, విపరీతంగా తగిలింది. అది ఏప్రిల్ 30వ తారీఖున. ఆ రోజు నైట్ బాగా వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి, విపరీతమైన తలనొప్పి. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెడతానేమో అనిపించింది. సో మా హస్బెండ్ చెప్పాను, నేను హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కింద ఫ్లూయిడ్స్ ఎక్కించుకొని వస్తాను, నైట్ వరకు నిద్రపోవచ్చు, రేపు మార్నింగ్ ఏదైనా ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేసి మా హస్బెండ్ చెప్పాను. సో ఫస్ట్ ఎయిడ్ కింద ఒక హాస్పిటల్కి వెళ్ళి ఫ్లూయిడ్స్ ఎక్కించుకొని వచ్చాను. మార్నింగ్ మళ్ళీ విపరీతమైన తలనొప్పి, వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి. సో నాకు ఇంతకుముందు అపోలో హాస్పిటల్లో డాక్టర్ గారు నాకు న్యూరాలజీ డాక్టర్ చూశారు. సో అక్కడికి ఇక్కడికి వెళ్ళి అందరికీ హిస్టరీ రిపీట్ చేయడం ఎందుకనేసి ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకుంటే దాంట్లో వచ్చింది ఏంటంటే కొన్ని నరాలు స్ప్లిట్ అయ్యాయి, రక్తం బ్లీడ్ అవుతూ ఉంది. సో ఎమర్జెన్సీ అనేసి వచ్చింది. సో ఇమ్మీడియట్గా నెల్లూరు అపోలో హాస్పిటల్లో ఎమర్జెన్సీ కింద అడ్మిట్ అయ్యాను. అయితే నేనైతే స్టేబుల్గానే ఉన్నానండి, నాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఎమర్జెన్సీ వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రోటోకాల్ ఇది, యూరిన్కి వెళ్ళాలన్నా కానీ బెడ్ ప్యాన్ పెడతాము, బెడ్ ప్యాన్లోనే వెళ్ళాలని చెప్తున్నారు. నేను చెప్తున్నాను నేను స్టేబుల్గానే ఉన్నానండి, నేను నడవగలను చెప్తున్నాను. సో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. యూరినల్స్కి కూడా నేనే వెళ్తున్నాను హాస్పిటల్లో. 3 days ఉన్నాను. 3 days తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. మే 3వ తారీఖున నన్ను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చిన ఒక 2 గంటలకి మళ్ళీ విపరీతమైన తలనొప్పి, వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సో మళ్ళీ అదే హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అయ్యానండి. సో వాళ్ళు ఏం చెప్పారంటే తలలో నరాలు కొన్ని స్ప్లిట్ అయ్యాయి, రక్తం కారుతూ ఉంది, సో పర్మనెంట్ కోమా స్టేజ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది, దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు, ఇది చెన్నై అపోలో గ్రీమ్స్ లేన్ దగ్గర మాత్రమే ఉంది, సో అక్కడికి వెళ్ళండి అనేసి midnight 1 o'clockకి నన్ను అంబులెన్స్లో చెన్నై అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను స్టేబుల్గానే ఉన్నానండి. నాకైతే ఏ ఇబ్బంది అనిపించట్లేదు, అన్కాన్షియస్లోకి వెళ్ళలేదు, మాట్లాడుతూనే ఉన్నాను, లేయగలుగుతున్నాను కూడా. సో యూరినల్ పాస్ చేయాలంటే వాళ్ళు బెడ్ ప్యాన్ పెడతానంటే వద్దండి, నాకు గిల్టీగా ఉంటుంది, నన్ను తీసుకెళ్ళండి, నేను వెళ్తాను, లేదా నన్ను వదలండి, నేను వెళ్తానని చెప్తున్నాను. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇది హాస్పిటల్ ప్రోటోకాల్ అండి, సో వెళ్ళకూడదని చెప్తున్నారు. యాజ్ అ పేషెంట్ కాబట్టి వాళ్ళు నాతో ఏం షేర్ చేయకూడదు కాబట్టి వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు, బాగానే ఉందన్నారు. సో వెంటనే నాకు సిటీ స్కానింగ్ తీశారు. సిటీ స్కానింగ్లో ఎమర్జెన్సీ అయితే కాదు కానీ ఇబ్బంది అయితే ఉంది, చిన్న ప్రొసీజర్ చేయాలి అన్నారు. ప్రొసీజర్ చేశారు. ప్రొసీజర్ చేయడానికి పేషెంట్ కాన్షియస్లోనే ఉండాలి. యాంజియోగ్రామ్ చేశారు. తొడ దగ్గర నుంచి యాంజియోగ్రామ్ చేసి బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం మొత్తం కూడా అంతా వెరిఫై చేసుకొని వచ్చారు. సో నాతో మాట్లాడుతూనే ఉన్నారు. సో దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. యాక్చువల్గా అయితే చాలా భయం వేసింది, దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు, ఎక్కడ కూడా నేను భయపడలేదు. తర్వాత ప్రొసీజర్ చేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్తో డాక్టర్ చెప్పారు, అమ్మాయికి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతూ ఉంది, సో పర్మనెంట్ బ్లైండ్నెస్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది, కంటికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. సో 1 day అబ్జర్వేషన్లో పెట్టి తర్వాత నాకు ఈ 2 కళ్ళకి సర్జరీ చేశారండి. అది నోస్ నుంచి సర్జరీ చేశారు. సో హాస్పిటల్లో ఒక 2 days అబ్జర్వేషన్లో ఉండి సర్జరీ అయిన తర్వాత ప్యాక్ రిమూవ్ చేసుకొని 1 day ఉండి తర్వాత సండే రోజున డిశ్చార్జ్ అయ్యాను. ఇది 2nd week అండి. సో ఈరోజు నేను ఇంటి దగ్గర నుంచి నీట్గా నడుచుకొని వచ్చాను, మీ ముందు నిలబడి సాక్ష్యం చెప్తున్నాను. సో డాక్టర్స్ చెప్పింది ఏంటంటే మీకున్న కండిషన్ ప్రకారం పర్మనెంట్ కోమా స్టేజ్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు, సో మీరు సర్వైవ్ అయ్యారని డాక్టర్స్ చెప్తున్నారు.
సో ప్రాబ్లం ఎలా వచ్చిందంటే ఇక్కడ క్లాట్ అయినటువంటి వీన్ ఉంది కదండి, ఈ నరం ఉంది కదా, దమనులు ఉన్నాయి కదా, సో అది గుండెకి క్యారీ చేయాల్సిన అంటే చెడు రక్తాన్ని క్యారీ చేయాల్సిన ప్లేస్ బ్లాక్ అయింది. కాబట్టి అది న్యాచురల్గా బైపాస్గా సన్న సన్న నర్వ్స్ ఓపెన్ అయ్యి గుండెకి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉన్నాయి. అయితే సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు బాగా ప్రెషర్ అయ్యి ఆ సన్న సన్న నరాలన్నీ కూడా ఉబ్బి స్ప్లిట్ అయ్యాయి. అది వచ్చిన ప్రాబ్లం. సో అది కూడా నాకు సన్న నర్వ్స్ ఓపెన్ అవ్వడానికి, ఆ రోజు నేను బ్రతకడానికి కారణం నరాలు ఓపెన్ అవ్వడమే. అది దేవుడు చేసిన కార్యమే, ఇది కూడా దేవుడు చేసిన కార్యమే. సో ఈరోజు నేను మీ ముందు నిలబడి ఇంత చక్కగా నేను నా సాక్ష్యం చెప్తున్నానంటే ఆ దేవాది దేవుని కృపే. అయితే ఇంకొక చిన్న ప్రొసీజర్ కూడా ఉంది అన్నారు. ప్రొసీజర్ చిన్నదే, అయితే 4 గంటల సర్జరీ అని చెప్తున్నారు. నా శరీరం చాలా వీక్గా ఉంది, బలహీనంగా ఉన్నాను. నేను డాక్టర్ చెప్పాను, సార్ నాకు ప్రజెంట్ అయితే వద్దండి, నేను చాలా బలహీనంగా ఉన్నానని. దేవుడికి ప్రతిరోజు ప్రార్థనలో పెట్టుకుంటూ ఉన్నాను, సర్జరీ లేకుండా నేను సర్వైవ్ అవ్వాలని. అలానే నా కోసం మన సంఘస్థులు కూడా చాలామంది ప్రార్థన చేశారు. సో అందరికీ నా వేలాది వందనాలండి, అందరికీ నా కృతజ్ఞతలు. దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు దేవుడికి వెలకెట్టలేనన్ని స్తుతులు స్తోత్రాలండి. ఈరోజు మీ ముందు నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి పాస్టర్ గారు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి దేవునికి పాస్టర్ గారికి వందనాలండి. థ్యాంక్ యూ అండి. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయువాడు అనేటి మరి సజీవ సాక్ష్యంగా మనకు వెరోనిక గారు మన మధ్య నిలిచారు. దేవుడు వారి కొరకు ఇంకా ఆశ్చర్యకార్యాలు జరిగించలాగన సంఘమంతా మరొక చిన్న ప్రొసీజర్ ఉందన్నారు కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను పాస్టర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిల్చుండాలని మనం చేస్తున్నాను. అపోస్తుల కార్య గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి చివరిదైన 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. అప్పుడు వారు ఒలీవలు అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవతగినంత సమీపన ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడకు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడకు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయ్య మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడదెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకునిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రోకలిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అనర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకున్నగాక అని కీర్తనల గ్రంథములో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మిచ్చింది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బ అనబడిన యేసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయంలోనూ ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునే ఈ పరిచర్యలోనూ అపోస్తులత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చిన గనక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా
దయచేసి కూర్చోవాలి. ప్రభునందు ప్రియులారా, మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి చివరిదైనటువంటి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చదువుగా విన్నాం. ఇందులో నుంచి మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే అపోస్తులత్వాన్ని పొందుకున్న మత్తీయ, అదే అపోస్తులత్వాన్ని కోల్పోయిన యూదా ఇస్కరియోతు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తులత్వాన్ని పొందుకున్న యూదా ఇస్కరియోతు కోల్పోయినాడు. అదే అపోస్తులత్వాన్ని మత్తీయ పొందుకున్నాడు. కారణాలు ఏమిటో మనం ధ్యానం చేయబోతున్నాం కనుక జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. ఈరోజు పెంతెకొస్తు దినం. గత నెల 5వ తేదీ ఈస్టర్ పండుగ మనం జరుపుకున్నాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన పండుగను గత నెల 5వ తేదీ మనం జరుపుకున్నాం. తర్వాత 50 దినాలకి పెంతెకొస్తు పండుగ వస్తుంది. గత నెల 5వ తేదీ నుంచి లెక్కేసుకుంటే పోయిన నెల 26 దినాలు 5వ తేదీ నుంచి. ఈ నెల ఇది 24వ తేదీ. ఈ 24 దినాలు గత నెల 26 దినాలు కలుపుకుంటే 50 దినాలు. కాబట్టి ఇది 50వ దినం. ఇది పెంతెకొస్తు పండుగ దినం. అదనంగా ఈరోజు పరిశుద్ధ ఆదివారపు దినం. ఇంకా కొంతమందికి ప్రత్యేకమైన దినం ఏంటంటే కొంతమందికి ఈరోజు పుట్టినరోజు పండుగలు, వెడ్డింగ్ డేలు ఉన్నాయి. ఈ రీతిగా మనందరి జీవితంలో ఈ దినం ప్రత్యేకమైనదిగా ఉంటూ ఉన్నది. ఎందుకో కానీ మనం క్రిస్మస్ పండుగ జరిగిస్తాం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు జరిగిస్తాం. పెంతెకొస్తు పండుగను మాత్రం మనం ఆది క్రైస్తవ సంఘకాలం నుంచి చేయడం లేదు. చేసి ఉంటే పెంతెకొస్తు పండుగకు కూడా ఒకరోజు సెలవు దినం ఉండేది ప్రపంచవ్యాప్తంగా. యేసు ప్రభువు పరలోక నివాసిగా చేరిన తర్వాత పెంతెకొస్తు దినం నాడు ఆయన ఆత్మస్వరూపిగా తిరిగి మన మధ్య నివసించడానికి వచ్చాడు. యేసు ప్రభువు శరీరధారిగా వచ్చిన దినాన్ని పండుగ చేసుకుంటాం. ఆత్మస్వరూపిగా వచ్చిన దినాన్ని మాత్రం పండుగ చేసుకోవడం లేదు. అయితే సత్యాన్ని గ్రహించిన మనం పెంతెకొస్తు పండుగ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రీతిగా దేవుని కృపలో పరిశుద్ధ ఆదివారపు ఆరాధనగా జరుపుకోవడానికి మనం చేరి ఉంటున్నాం. చదువుబడినటువంటి వాక్య భాగంలో మొదటిగా అపోస్తుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకున్న వాక్య భాగంలో ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలం అకెల్దమ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. అందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తన గ్రంథములో రాయబడి ఉన్నది. చదివిన వాక్య భాగంలో మనకు కనబడుతున్న కారణం ఏమిటి? 18వ వచనంలోనే ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి అనే మాట కనబడతా ఉంది. అంటే యూదా ఇస్కరియోతు ద్రోహం చేసినాడు కనుక నాశనం అయిపోయాడు. ఎంతటి నాశనం అంటే అతని ఇంటికి, అతని కుటుంబానికి, అతనికి ఉద్యోగం అంటే అపోస్తులత్వానికి అన్నిటికీ నాశనం తెచ్చుకున్నాడు. చివరికి అతడు కూడా ఉరి పెట్టుకొని తల క్రిందగా పడిపోయి పేగులన్నీ బయటికి వచ్చిన రీతిలో చనిపోవడం జరిగింది.
ద్రోహం వలన సంపాదించిన రోకలు కూడా అతనికి దక్కలేదు. కనుక చూడండి, యూదా ఇస్కరియోతు చేసిన ద్రోహమును బట్టి అతడు కోల్పోయినటువంటి దేవుడు అతనికి ఇచ్చిన హెచ్చైన స్థితి అపోస్తలత్వం, దాన్ని కోల్పోయినాడు. యూదా ఇస్కరియోతు దేవుడు అతన్ని నమ్మి డబ్బు సంచి అతని చేతికి ఇచ్చాడు. శిష్యులుగా కొనసాగుతూ ఉండగా యూదా ఇస్కరియోతు ఏం చేస్తూ వచ్చాడట? ఆ సంచిలో డబ్బు దొంగిలించుతూ వచ్చాను అనే మాట మనం చూస్తాం. ద్రోహం కాదా అది? నమ్మి డబ్బు సంచి ఇస్తే అందులోంచి దొంగతనం చేయడం ద్రోహం కాదా? ఒకటి. రెండవది, దేవుడు అతన్ని చేర్చుకొని అపోస్తలుగా హెచ్చిస్తే అదే యేసు ప్రభుకి వ్యతిరేకులైన వారి వద్దకు వెళ్ళి 30 వెండి నాణాలకి యేసు అమ్మేశాడు పట్టిస్తానని చెప్పి. ద్రోహం కాదా? అలాగే ఆ రాత్రి వేళ తోటలోనికి ప్రభు యొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభం అని చెప్పి ముద్దు పెట్టి శత్రువులకి అప్పగించడం ద్రోహం కాదా? కాబట్టి ద్రోహము వలన యూదా ఇస్కరియోతు ఆయన సమస్తానికి కోల్పోయినాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ద్రోహము అనేది దేవునికి అసహ్యమైనది. ద్రోహులు దేవునికి అసహ్యమైన వారు. దేవుని ప్రజలైనటువంటి మనం ఒకరికి ఒకరం చివరికి దేవునికి కూడా ద్రోహులముగా ఉండకూడదు, నమ్మకమైన వారముగా ఉండాలి. నమ్మించి ద్రోహం చేయకూడదు, నమ్మించి మోసం చేయకూడదు. నమ్మకంగా ఉండాలి, అంతేగాని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. కొన్ని లేఖనాలు మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం, నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహము చేసిదరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇజ్రాయేల్ సర్వ సమాజం మీద కోపపడును కదా. ఇజ్రాయేలు మీద దేవుని కోపం మండుతుంది. ఎందుకని? దేవునికి వారు ద్రోహం చేస్తే. కాబట్టి యూదా ఇస్కరియోతు మీద దేవుని కోపం మండుట న్యాయమే కదా. యూదా ఇస్కరియోతు కూడా ద్రోహం చేశాడు కదా. ఇజ్రాయేలే కాదు, యూదా ఇస్కరియోతే కాదు, ఎవరైనా సరే ద్రోహులుగా దేవునికి కనబడితే వారి మీద దేవునికి కోపాన్ని కుమ్మరిస్తాడు. మరొక వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 56వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 56వ వచనం. తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను, అబీమెలెకు మీదికి. ఆయన తండ్రి ఒక మనుషుడే, అబీమెలెకు కూడా ఒక మనుషుడే, రాజు. ఒక మనిషి మరొక మనిషికి ద్రోహం చేస్తే కూడా దేవుడు ఊరుకోలేదు. అబీమెలెకు చేసిన ద్రోహాన్ని బట్టి అతని తల మీదకి మరలా దాన్ని రప్పించాడు. మనిషి మనిషికి ద్రోహం చేస్తేనే దేవుడు ఊరుకోవడం లేదు. అలాంటిది మనిషి దేవునికి ద్రోహం చేస్తూ ఊరుకుంటాడా? కాబట్టే యూదా ఇస్కరియోతుని దేవుడు సర్వనాశనానికి అప్పజెప్పాడు. మరొక లేఖనం చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారు ప్రార్థన ఎట్టిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. ఇజ్రాయేలీలు దేవుని యొక్క స్వకీయ సంపాద్యం అయినప్పటికీ కూడా వారు ద్రోహులై ఉన్నందున దేవుడు వారిని వినాశనమునకు అప్పగించినాడు. యూదా ఇస్కరియోతు చేసిన ద్రోహమును బట్టి అతడు అపోస్తుడైనా సరే, శిష్యుడైనా సరే, 3.5 సంవత్సరాలు ప్రభుతో కలిసి నడిచిన వాడైనప్పటికీ సరే మొహమాటం లేకుండా యూదా ఇస్కరియోతుని వినాశనమునకు అప్పగించెను. కాబట్టి అతని గురించి ముందుగానే దావీదు ఏమని చెప్పాడట? 20వ వచనంలో, అతని ఇల్లు పాడైపోవునుగాక. యూదా ఇస్కరియోతు అతడు చేసిన ద్రోహాన్ని బట్టి ఇంటి మీదకి కూడా శాపం వచ్చింది. దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకరు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది.
అతని అపోస్తలత్వం ఉద్యోగం అంటే వేరొకడు తీసుకును గాక ముందుగానే దేవుడు దావీదు ద్వారా పలికించినటువంటి ఏర్పాటు. యూదా ఇస్కరియోతు ద్రోహం వలన కోల్పోయినటువంటి అపోస్తలత్వాన్ని వేరొకరికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ద్రోహికి దేవుడు తీసివేస్తే ఎవరికి ఇస్తాడు? నమ్మకమైన వారికే ఇస్తాడు. నమ్మకమైన వారు అనేక మంది ఉండవచ్చు, కానీ వారిలో ఎవరికి ఇస్తాడు? ఆయన ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో వారికే ఇస్తాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు యూదా ఇస్కరియోతు చేసిన ద్రోహమును బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు దావీదు ద్వారా పలికించినటువంటి ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా అతని వినాశనమునకు అప్పగించినాడు. ఇప్పుడు ఆ స్థానంలోనికి ఎవరిని తీసుకొస్తున్నాడు? 21వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. కాబట్టి యోహాను బాప్తిస్మ ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి మన పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి ఇనుట ఆవశ్యకమని చెప్పాను. ఎందుకని చెబుతున్నాడు? పేతురు అప్పటికి పరిశుద్ధాత్మను పొందుకోలేదు, పరిశుద్ధాత్మ ద్వారా చెబుతున్నాడని అనుకోవడానికి. మరి దేని బట్టి చెప్పాడు? 20వ వచనంలో మనకు చెప్పాడు కదా, దావీదు ద్వారా దేవుడు పూర్వమందు పలికినాడు, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొని కాక అని చెప్పాడు కదా. ఇప్పుడు అతడు తన ఉద్యోగాన్ని కోల్పోయినాడు కదా, మనలో ఒకడైన యూదా ఇస్కరియోతు. ఇప్పుడు ఆ పదవి, ఆ స్థానం వేరొకడు తీసుకోవాలి కదా. అందుకొరకు బాప్తిస్మ ఇచ్చిన యోహాను దినములు మొదలుకొని ప్రభు పునరుద్ధానుడైన దినము వరకు మనతో కలిసి ఉన్నటువంటి ఈ ఇద్దరు అంటున్నాడు. ఆ ఇద్దరి పేర్లు ఏం చెప్పాడు అక్కడ? 23వ వచనంలో యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరు నిలబెట్టి, వారి దృష్టిలో వీరిద్దరు ఉన్నారు, నమ్మకస్తులుగా ఉంటున్నారు, దేవుని ప్రజల సహవాసంలోనే ఉన్నారు, ఈ అపోస్తలుల సహవాసంలోనే ఉన్నారు. ఎప్పటి నుంచి? బాప్తిస్మ ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఎప్పటి వరకు? ప్రభు పునరుద్ధానుడైన దినము వరకు. ఈ సుదీర్ఘకాలం అంతా వీరిద్దరూ అపోస్తల సహవాసంలో, దేవుని ప్రజల సహవాసంలో దేవునితో కూడా ఉన్నవారు, నమ్మకంగా ఉన్నవారు. కాబట్టి వీరిద్దరూ ఆ రీతిగా ఉన్నారు కనుక వీరిలో ఒకరిని ఏర్పాటు చేసుకుందామని పేతురు ఏమైనా ఒకరి పేరు చెప్పాడా? ఆ ఇద్దరిలో ఎవరి పేరు చెప్పలేదు. పోనీ మీరందరూ ఎవరి పేరైనా చెప్పండి అన్నాడా? అది చెప్పలేదు. ఏం చెబుతున్నాడు? 24వ వచనంలో వారిద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుమనిరి. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటీ వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. ఏమని ప్రార్థన చేశారు? 24వ వచనంలో అందరి హృదయములను ఎరిగిన ప్రభువా అన్నారు. అంటే వీరిద్దరి గురించి వీరికి ఏం తెలుసు? బాప్తిస్మ ఇచ్చి యోహాను దినము మొదలుకొని పునరుద్ధానుడైన యేసు ప్రభు పునరుద్ధానుడైన దినము వరకు మనతో ఉన్నారు, కానీ వారి ఆలోచనలు వీళ్ళకి తెలియదు, వారి హృదయం ఎలాంటిదో తెలియదు, వారికి అంతరంగం ఎలాంటిదో వీరికి తెలియదు. పైకి మాత్రం వీరి దృష్టికి వారు నమ్మకస్తులుగా వారి సహవాసంలో ఉన్నవారుగా కనబడుతున్నారు, కానీ దేవుని దృష్టికి కూడా అలాగే ఉన్నారా? వీరికి తెలియదు. వీరికి కావాల్సింది అది. పైకే కాదు, అంతరంగంలో కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి. అలాంటి వారే అపోస్తలత్వానికి యోగ్యులు అవుతారు. అందుకని ప్రార్థన చేశారు, అందరి హృదయములను ఎరిగిన ప్రభువా. అంటే వీరిద్దరి హృదయాలను కూడా ఎరిగి ఉన్న ప్రభువా, మేమైతే వీరిద్దరిని ఎన్నిక చేశామో వీరిద్దరి యొక్క అంతరంగాన్ని మీరు ఎరిగి ఉన్నారు కనుక అంతరంగాన్ని బట్టి కూడా మీరు వీరిద్దరిలో ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరిని ఏర్పాటు చేస్తారు అని ప్రార్థన చేసి ఏం వేశారు? మనం ఎరిగిన చీట్లు కాదు, వారు ఇద్దరి పేరుతో చీటీ వేసి తీస్తే ఎవరి పేరు వచ్చింది? మత్తీయ పేరు వచ్చింది. కాబట్టి ఏకగ్రీవంగా ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని చిత్తం అని తలంచి మత్తీయను అపోస్తలుగా చేర్చుకున్నారు.
అందుకు యూస్తు తిరుగుబాటు చేయలే, బాధపడలే, వీరిని కానీ ప్రభు కానీ విడిచి వెళ్ళలే, అంగీకరించాడు. దేవుని చిత్తాన్ని అంగీకరించాడు, దేవుని ఏర్పాటుని అంగీకరించారు వారందరూ కూడా. మత్తయి పేరుట చీటీ రాగానే, మత్తయి పేరు చదవగానే మత్తయి హృదయం పులకించిపోయి ఉంటుంది. ఎందుకని? సామాన్యమైన విషయం కాదు, అపోస్తులుగా ఎంచబడాలంటే. అనేక మంది అపోస్తులుగా ఉన్నారు, 12 మంది కాకుండా ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి. కానీ ఈ 12 మంది అపోస్తులు ప్రత్యేకమైన వారు. ఎందుకని? నూతన యెరూషలేము పట్టణానికి 12 పునాదులు ఉంటాయి. 12 పునాదులు ఉంటాయి, 12 గుమ్మాలు ఉంటాయి. గుమ్మముల మీద ఎవరి పేర్లు ఉంటాయి? గుమ్మముల మీద 12 మంది గోత్రికుల పేర్లు ఉంటాయి. పునాదుల మీద 12 మంది అపోస్తుల పేర్లు ఉంటాయి. అంటే ఈ 12 మంది అపోస్తులు ఒకడైన మత్తయి, ఇప్పుడు చీటీలో చేర్చబడినటువంటి మత్తయి పేరు నూతన యెరూషలేము యొక్క పునాదుల్లో ఒక పునాది మీద రాయబడుతుంది. కాబట్టి ఎంత గొప్ప భాగ్యమో చూడండి. కాబట్టి ఎంత గొప్ప భాగ్యం! 12 మందిలో ఒకడైన అపోస్తులుగా ఎంచబడుట. 12 మంది కాకుండా ఇంకా అనేక మంది అపోస్తులుగా ఎంచబడిన వారు ఉన్నారు. వారి ప్రత్యేకత వేరు, ఈ 12 మంది అపోస్తుల యొక్క ప్రత్యేకత వేరు. కనుక అంత ఘనమైన ప్రత్యేకమైన అపోస్తులత్వాన్ని మత్తయికి దేవుడు ఇవ్వడం అంటే ఇక మత్తయి హృదయం పులకించి ఉండదా? నిండు హృదయంతో దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడానికి తీర్మానం చేసుకుని ఉంటాడు. అనుకోకుండా వచ్చినటువంటి అపోస్తులత్వం, అనుకోకుండా దేవుడు అతన్ని హెచ్చించినాడు. దేవుని ప్రజల సహవాసంలో అంతరంగములు బహిరంగముగాను నమ్మకముగా ఉన్నటువంటి మత్తయిని దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. కనుక దేవుని ప్రజల సహవాసంలో ఉండుట, సమయం గడుపుట చాలా గొప్ప భాగ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25, 27 వచనాలు గమనిస్తే అక్కడ మోషే చెప్పిన శ్రేష్టమైన మాటలు కనబడతాయి. మోషే చెప్పిన మాటల్ని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం 24 నుంచి చదువుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానం నందు దృష్టి ఉంచాను. చూసారా? ఐగుప్తు ధనము కంటే ఏది గొప్ప భాగ్యమట? దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యం అంటున్నాడు. అందుకే యేసుప్రభువు అన్నాడు, మిమ్మును నిందించి హింసించినప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, మీ ఫలం పరలోకమందు అధికమవుతుంది అంటున్నాడు. అదే మోషే చెబుతున్నాడు, ఐగుప్తు ధనము కంటే, రాజు యొక్క ఖజానా కంటే గొప్ప విలువైనది మేలుకరమైనది ఏదయ్యా అంటే దేవుని ప్రజలతో కూడా ఉండడం. వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పటికీ కూడా వారిలో ఒకటిగా ఉండడం గొప్ప భాగ్యం. దేనికంటే? ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు రాకుమాని కుమారుడు అనిపించుకున్నట్టు కంటే గొప్ప భాగ్యం. బానిస బ్రతుకుల కంటే ఐగుప్తు పౌలుగా ఉండుట గొప్ప భాగ్యం అనుకుంటున్నారు ఐగుప్తీయులు. కానీ దేవుడు అంటున్నాడు, అరే ఐగుప్తీయులారా, మీకంటే మీ మధ్య ఉన్నటువంటి బానిసలైన ఇజ్రాయిలు గొప్పవారు, గొప్ప భాగ్యవంతులు. దేవుడు చెప్పుచున్నట్టు మాట. మోషే అదే చెబుతున్నాడు, నాకు ఐగుప్తు యొక్క రాజు ఖజానా నాకు అక్కర్లే, వేల కొలది వెండి బంగారముల కంటే దేవా నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అన్నాడు కీర్తనకారుడు. కాబట్టి ఐగుప్తు రాజ ఖజానాలో ఉన్న ధనం అంతటికంటే దేవుని ప్రజల సహవాసం గొప్ప భాగ్యము. దేవుని ప్రజల సహవాసంలో ఉన్న ఔన్నత్యం, ఆశీర్వాదం అంత గొప్పది. మనం రాకుమారులను అనిపించుకున్నట్టు కంటే, ఈ లోకము యొక్క రాకుమారులను అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజగా గుర్తింపు పొందడం గొప్ప భాగ్యం. మోషే అదే గ్రహించినాడు. అలాగే మనం అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయం 41, 42 వచనాల్లో మనకు తెలిసిన వాక్య భాగాలే. అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయం
41, 42 వచనాలు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెక్కయుండిరి. మొదటి అధ్యాయంలో పేతురు లేచి నిలబడి కీర్తన గ్రంథంలో దావి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసి ఆ ప్రకారంగా వేరొకడు అపోస్తలుగా రావాలని చెప్పి అలాగున చీటి వేసి మత్తిని చేర్చుకున్నారు. యేసుప్రభువు చెప్పినట్లుగా కనిపెట్టుకుని ఉంటూ ఉన్నారు. యెరూషలేము మేడగదిలో. పెంతెకొస్తు దినం ఎప్పుడు వస్తుందో వారికి తెలియదు. మనకి ఇప్పుడు తెలుసు 50వ దినం అని. వారికి చెప్పాల నేను పలానా రోజు వస్తానని. 40 రోజులు వారికి కనబడ్డాడు. పునరుద్ధారణ అయిన తర్వాత పరలోక ఆరోహణం అయిపోయినాడు. మీరు కనిపెట్టుకుని ఉండండి అన్నాడు, కానీ ఎన్ని రోజులు అని చెప్పలే. ఎప్పుడు ఆత్మస్వరూపి వస్తాడో చెప్పలే. కనుక వీళ్ళు కనిపెట్టుకున్న దినాలు కొనసాగుతూ ఉన్నాయి. పరలోకానికి వెళ్ళిన తర్వాత 10వ రోజు అనక పునరుద్ధారణ అయిన తర్వాత 50వ రోజు పెంతెకొస్తు దినము నాడు వీరు ఏం చేస్తున్నారు? మేడగదిలో అందరూ కూడి ఏకముగా ప్రార్థన చేయొచ్చు ఉండగా ఇంచుమించు 120 మంది సహోదరులు అక్కడ ఉంటూ ఉండగా పేతురు వాక్యం చెప్పాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆ వాక్యానికి లోబడిన వారు 3,000 మంది బాప్తిసం పొందుకొని అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగకయుండిరి. వారు కూడా గ్రహించిన సత్యం ఏంటంటే, ఇదిగో వాక్యం విన్నాం, సత్యం తెలుసుకున్నాం, తిరిగి ఇంటికి వెళ్ళుట కంటే ఈ అపోస్తల సహవాసం ఉంటే గొప్ప భాగ్యం అనుకున్నారు. ఆ మాటలు ఈ మాటలు వినుట కంటే వీరు బోధ వినుట మేలు అనుకున్నారు. అవి ఇవి తినుట కంటే ప్రభు బల తినడం మేలు అనుకున్నారు. కనుక అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఈ 3,000 మంది ఎడతెగక ఉన్నారంతే. దేవుని ప్రజల సహవాసం అంత విలువైనదని వీరు గుర్తించినారు. మోషే గుర్తించినట్లుగా. అలాగే గెరాసన దేశస్థుడు కూడా గుర్తించినాడు. స్వస్థచిత్తుడైన తర్వాత తన ఇంటికి వెళ్ళాలని, తన ఊరికి వెళ్ళాలని, తన స్నేహితుల్ని, కుటుంబీకులను చూడాలని ఆశపడలేదు. కానీ ప్రభుతో ఏమన్నాడు? నన్ను కూడా నీతో ఉండనిమ్ము. ఎంత గొప్ప ఆశను వ్యక్తం చేశాడో. ప్రభువా, నీ సహవాసం, నీ శిష్యుల సహవాసం అన్నిటికంటే మించినదని అతడు గుర్తించినాడు. అలాగే శిలువ మీద దొంగ తోటి దొంగను గద్దించి ప్రభు వైపు చూచి ఏమన్నాడు? అయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎందుకని? ఈ లోక సహవాసం కంటే నీ రాజ్యంలోని వారితో సహవాసం గొప్ప భాగ్యం. అదెంతో విలువైనది, సంతోషం, సమాధానంతో కూడుకున్నది. కనుక ఇక ఈ లోక జీవితం, ఈ భౌతిక జీవితం నాకు అక్కర్లేదు. నీ రాజ్యంలో ఎవరైతే ఉంటారో ఆ పరిశుద్ధుల సహవాసం నాకు గొప్ప ఆనందం, గొప్ప భాగ్యం నాకు అది. కనుక నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే దేవుడు అతని పరదేశంలో చేర్చుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి యూదా ఇస్కరియోతు ద్రోహము చేసి పోగొట్టుకున్నటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మత్తీయ భౌతికంగా, ఆంతరంగికంగా దేవుని యొక్క దృష్టికి, దేవుని ప్రజల దృష్టికి యోగ్యులుగా కనబడిన కారణాన ఆ అపోస్తలత్వాన్ని మత్తీయ పొందుకున్నాడు. కాబట్టి మనము కూడా అటు మనుషుల దృష్టిలో, అటు దేవుని దృష్టిలో యోగ్యులముగా మనం జీవిస్తే దేవుడు మనల్ని కూడా గొప్ప భాగ్యంలోనికి నడిపిస్తాడు. అందుకొరకు మనలో ద్రోహం ఉండకూడదు. నమ్మకము, దేవుని ప్రజల సహవాసం ఉండాలి. దేవుని ఏర్పాట్లో మనం ఉండాలంటే, దేవుని చేత మనం హెచ్చించబడాలంటే మనలో ఉండకూడదు? ద్రోహం అనేది ఉండకూడదు. మనుషులకు కానీ దేవునికి కానీ ద్రోహము చేయడానికి వీలు లేదు. నమ్మకం కలిగిన వారమై దేవుని ప్రజల సహవాసంలో ఉన్న వారమైతే దేవుని ఏర్పాట్లోనికి చేరుకుంటాము. దేవుని చేత మనం హెచ్చించబడతాం. తర్వాత చూడండి, పెంతెకొస్తు దినాన అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా
అందరూ పరిశుద్ధాత్మతో నిండుకుని వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పెంతెకోస్తు దినము నాడు జరిగినటువంటి సంఘటన ఇది. ఆకాశము నుండి యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 50వ దినమందు యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములోని మేడగదిలోనికి వచ్చాడు. అక్కడ ఇంచుమించు 120 మంది సహోదరులు, శిష్యులు, అపోస్తులు ఉంటుండగా వారి మీద ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకల వలె వారిలో చేరుకున్నాడు. తర్వాత వారు దేవుడు వారికి ఇచ్చిన వాక్శక్తి కొలది అన్య భాషలతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? అన్య భాషలతో ఏం మాట్లాడారు? వాళ్ళు అర్థం కాని శబ్దాలు మాట్లాడారా? 5వ వచనం చూడండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. పెంతెకోస్తు పండుగ దినానికి వచ్చిన వారు ఈ శబ్దము కలుగగా ఆ జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అక్కడ ఎంతమంది ఎన్ని భాషల వారు ఉన్నారో అందరూ ఇజ్రాయేల్లే, యూదులే. కానీ వేరు వేరు దేశాల నుండి వచ్చిన వారు కనుక వారి వారి దేశ భాషల్లో వీరితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? 7వ వచనం. అంతటా వారు అందరూ నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గల్లీలు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడచ్చు మనం వినుచున్నామే, ఇదేమి? ఇక ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి 11వ వచనంలో క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. దేవుని యొక్క గొప్ప కార్యాలు చెబుతున్నారు. ఎవరికి అర్థం కాని మాటలు కాదు. ఆయా దేశాల నుండి వచ్చిన యూదులు ఆయా దేశ భాషలో వీరు ఏమి వింటున్నారు? దేవుని యొక్క గొప్ప కార్యాలు వింటున్నారు. ఆశ్చర్యకరమైన కార్యాలు వింటూ ఉన్నారు. వినినందువలన ఏమయ్యారు? యేసుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విచ్చుట యందు, ప్రార్థన యందు ఎడతెక్కండు ఉండేటటువంటి వారుగా మారిపోయినారు. ఎంత ఆశ్చర్యం చూడండి. 3000 మంది జీవితాలు మారిపోయినాయి. దేన్ని బట్టి? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు వివరించిన దేవుని యొక్క గొప్ప కార్యాలను బట్టి. అంతేగాని అర్థం కాని శబ్దాలను బట్టి కాదు. అర్థం కాని శబ్దాలను బట్టి ఎవరు మార్పు చెందరు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో, భాషలు మాట్లాడాలని ఉందా? అయితే మాట్లాడండి. ఎట్ట మాట్లాడమన్నాడు? డ్రమ్ము స్పీడ్ని బట్టి మీరు కూడా స్పీడ్గా మాట్లాడమన్నాడా? అందరూ ఏకంగా మాట్లాడమన్నాడా? ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అన్నాడు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడమన్నాడు. అది కూడా ఎట్ట మాట్లాడమన్నాడు? భాషలకు అర్థం చెప్పేవారు ఉంటేనే మాట్లాడమన్నాడు. లేదంటే మౌనంగా ఉండండి. ఆత్మలో మీరు దేవునితో మాట్లాడుకోవచ్చు మౌనంగా. అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మనకు చెప్పిన క్రమము. ఈ క్రమం ఎక్కడ ఉంది? భాషలు మాట్లాడాలని ఉంటే మాట్లాడు. నీ ఒక్కడే మాట్లాడితే అది అందరికీ అర్థం కాని శబ్దాలే, ప్రయోజనం ఏమీ ఉండదు. నీవు మాట్లాడేటట్టు భాషకి అర్థం చెప్పేవాడు ఇంకొకడు ఉంటే అప్పుడు అందరూ దేవుని యొక్క గొప్ప కార్యాలు వింటారు. నీవు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటే అప్పుడు అందరూ వినిన వారందరూ ఏమవుతారు? మారుతారు, హెచ్చరించబడతారు, గద్దించబడతారు, వారి యొక్క ఆత్మీయ స్థితిని తెలుసుకోగలుగుతారు, మారవలసిన స్థితిలో మారుతారు. అది మనకు ప్రయోజనకరము, దేవునికి మహిమకరంగా ఉంటాయి. అంతేగాని అర్థం చెప్పేవారే లేకుండా అర్థం కాని శబ్దాలు చెప్తే ఎట్లా? మనం అందరం తెలుగు వాళ్ళము వచ్చి హీబ్రూలో ప్రసంగం చేస్తే మీకు ఎట్టుంటుంది? హీబ్రూ భాషలో ప్రసంగం చేస్తే ఏంది వీళ్ళు చెప్పేది అని అనుకుంటారు. ఏమైనా ఉంటుందా అర్థం? మనందరం ఇంగ్లీష్ వాళ్ళం, మనకు తెలుగులో వాక్యం చెప్తే ఎట్టుంటుంది? ఏం ప్రయోజనం ఉండదు. మన స్వభాషలో మనకు దేవుని కార్యాలు వివరించబడాలి. అదే చెప్తున్నారు ఇక్కడ క్రేతీయులు, పార్తీయులు అందరూ కూడా మన దేశ భాషల్లో వీరందరూ దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరించడం మేము విన్నాం. విని ఏమైనారు? యేసుని నమ్ముకున్నారు.
బాప్తిసం తీసుకున్నారు. అపోస్తుల సహవాసం యందు, రొట్టె విచ్చుట యందు, ప్రార్థన యందు, వారి బోధల యందు ఎడతెక్క ఉంటూ ఉన్నారు. జీవితాలు మారిపోయినాయి. అందుకే ప్రభు పునరుద్ధరణ అవడానికి ముందుగా అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని చెప్పాను. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని దేవునికి శక్తి కలిగిన సాక్షులముగా ఉండాలి. అది దేవునికి ఉద్దేశం. యేసు ప్రభు పునరుద్ధరణ అవడానికి ముందే కాదు, సిలువ మరణానికి ముందే చెప్పాడు. బాధపడుతున్న శిష్యులందరినీ కూడా సమకూర్చి, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, యోహాను సువార్త 14-15 అధ్యాయాల్లో, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడలా మీకు ఆదరణకర్త రాడు, అయితే ఆయన వచ్చి మీకు పాపను గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, జరగబోయే సంగతులను కూడా మీకు తెలియజేస్తాడు, ఆయన నా వాటిలో నుంచి మీకు బోధ కూడా తెలియజేస్తాడు, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి నేను వెళ్ళి ఆయన పంపుట ద్వారా అని చెప్పాడు. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, పంపాడు, పరిశుద్ధాత్మని పంపించాడు. మరి ఆ ప్రయోజనాలు మనలో కనపరచాలి కదా. మనం అందరం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ ఫలములు ఫలించడానికి, ఫలముల ద్వారా మన పరలోకాన్ని చేరుకుంటాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన వరములు ఇస్తే పొందుకుందాం. ఈ వరముల ద్వారా సంఘమును బలపరుస్తాం, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాం. సంఘం అంటే యేసు ప్రభు యొక్క శరీరం. యేసు ప్రభు యొక్క శరీరానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాం. కాబట్టి లూకాసు వార్త 24వ అధ్యాయం 47-48 వచనాలలో యేసు ప్రభు చెబుతున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 47-48 వచనాల్లో, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుచున్నవని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకున్న తర్వాత అపోస్తులందరూ 120 మంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారందరూ కూడా దేవునికి గొప్ప కార్యాలు వివరించిన కారణాన 3000 మంది బాప్తిసం పొందుకున్నటువంటి దినం ఈ పెంతెకొస్తు దినం. అలాంటి ప్రత్యేకమైన దినమందు మనం అందరం కూడా దేవుని సంఘముగా మనం ఇక్కడ కూడి ఉంటూ ఉన్నాం. అయితే మనం ఎలాంటి వారమై ఉన్నాం? యూదా ఇస్కరియోతు వలె ద్రోహులమై ఉండి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను కోల్పోయే వారముగా ఉన్నామా? లేక మత్తీయ వలె నమ్మకముగా ఉండి దేవుని ప్రజల సహవాసంలో కొనసాగుతూ దేవుని చేత హెచ్చించబడి గొప్ప భాగ్యం అనుగ్రహించబడే యోగ్యులముగా ఉన్నామా? ఈ పెంతెకొస్తు పండుగ నాడు, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన సమయంలో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఎలాంటి వారమై ఉన్నాం? పౌలు అంటున్నాడు, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10-12 వచనాలు, 10వ వచనం నుంచి చదువుతున్నాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి, జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుని యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయచ్చు ఉన్నారు. మన విషయం వారు తెలియజేస్తూ ఉన్నారు. తెస్సలోనికి సంఘస్థులు ఏమని తెలియజేస్తున్నారు? మనం యేసుక్రీస్తులో ఎంత బలముగా ఉన్నామో తెలియజేస్తూ ఉన్నారు. మన యేసుక్రీస్తులో ఎంత బలహీనమై ఉన్నారో కూడా తెలియజేస్తారు. మన యొక్క ఆధిక్యతలు, మన యొక్క బలహీనతలు అన్నీ సంఘం క్షుణ్ణంగా ఎరిగి ఉంటుంది. దేవుడు వారిని ప్రేరేపించి ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తాడు. కనుక మన యొక్క జీవితాలు రహస్యమైనవి ఏమీ కాదు. అందుకే యేసు ప్రభు నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు, జనులు ఏమని చెప్పుకుంటున్నారు అని పరిశీలన చేసుకున్నాడు. అంటే మనకు నేర్పిస్తున్నాడు. అది ఏమనుకుంటున్నారు జనులు మన గురించి మనం ఏమనుకుంటున్నాం, జనులు ఏమనుకుంటున్నారు, ఏమైనా తేడా ఉందా లేదా కరెక్ట్గా ఉందా? దేవుని దృష్టికి మనం ఏమై ఉన్నాం, మన గురించి మనం ఏమనుకుంటున్నాం, ఏమైనా తేడా ఉందా? ఉంటే ఏది కరెక్టు అర్థం చేసుకోవాలి. దేవుని దృష్టికి మనం ఏమై ఉన్నామో యథార్థంగా గ్రహించినప్పుడే మన జీవితాలు మనం సవరించుకోవడానికి
వీలవుతుంది. అట్లా కాకుండా మత్తయి 7:22 వాళ్ళలాగా మేము అద్భుతాలు చేసాం, దయ్యాలను కొట్టాం, మేము ఎందుకు నరకానికి వెళ్ళాలి అని అంటే, అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు అంటే వాళ్ళకి తెలియదు దేవుని దృష్టికి వాళ్ళు ఏమై ఉన్నారో కనుక భ్రమపడ్డారు, మోసపోయారు, వారిని వారే మోసం చేసుకున్నారు. కాబట్టి అలాగనే మనం ఉండకూడదు. దేవుడు మనకి ఎంతో కాలం ఆయుష్కాలం ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం, వింటున్నాం, దేవుని ప్రజలుగా మనం ఎదుగుతూ ఉన్నాం. ఎదుగుతున్న కొలది మనం ఇంకా బలపడుతూనే ఉండాలి. ఆత్మీయంగా మనం జన్మించాలి, ఎదగాలి, ఫలించాలి, 30 దంతలుగా ఫలించాలి, 60 దంతలుగా ఫలించాలి, 100 దంతలుగా ఫలించాలి. అంతేగాని మనం ద్రోహం చేసి దేవుడిచ్చిన ఆధిక్యతలు కోల్పోవాలని దేవుడు కోరుకోవడం లేదు, మనం కూడా కోరుకోకూడదు. మనకు అది అక్కర్లేదు, మనకి ఇష్టం లేదు. అయితే మనం ఏం చేయాలి? ఏం విడిచిపెట్టాలి? ద్రోహమును విడిచిపెట్టాలి. ఎలాంటి వారముగా ఉండాలి? నమ్మకమైన వారముగా ఉండాలి. దేవుని ప్రజల సహవాసంలో జీవించాలి. అట్టివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, అట్టివారికి ఆధిక్యతలను ఇస్తాడు, అట్టివారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ పెంతెకొస్తు పండుగ దినము నాడు, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన సమయంలో ఆ రీతిగా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. యూదా ఇస్కరియోతు వలె దేవుడిచ్చిన ఆధిక్యతలను కోల్పోయేటటువంటి ద్రోహముగా ఉన్నామా, లేదా మత్తయి వలె నమ్మకస్తులముగా ఉండి దేవుని ప్రజల సహవాసంలో ఉండి దేవుని ఏర్పాటులో చేర్చబడి దేవుని చేత హెచ్చించబడే వారముగా ఉన్నామా? యథార్థంగా పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మనోనేత్రం వెలిగిస్తాడు. మనం ఎలాంటి వారమై ఉన్నామో తెలియజేస్తాడు. మనల్ని మనం సరి చేసుకుందాం, మన భవిష్యత్తును బలపరుచుకుందాం, ఆత్మీయంగా దేవుని చేత దీవించబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ రీతిగా ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాం. మీ వాక్యమనే ఉదక్షిణాంతం శుద్ధీకరించారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యూదా ఇస్కరియోతు ద్రోహుడై అపోస్తలత్వాన్ని కోల్పోయాడు, ఇంటికి కూడా శాపం తెచ్చుకున్నాడు. అయితే మత్తయి అన్న తండ్రి నమ్మకస్తుడై దేవుని ప్రజల సహవాసం ఉన్నవాడై మీ ఏర్పాట్లో చేరిన వాడై అపోస్తలత్వాన్ని పొందుకుని ధన్యుడయ్యాడు ప్రభువా. అలాగే నా తండ్రి ఆ మీదట పరిశుద్ధాత్మ చేత అభిషేకం కూడా పొందుకున్నాడు ప్రభువా. ఆ మీదట అయ్యా మీ గొప్ప కార్యాలు కూడి వచ్చిన అందరికీ వివరించే వారిలో ఒకటిగా చేర్చబడ్డాడు తండ్రి. ప్రతిగా 3000 మందిని మీరు నా తండ్రి బాప్తిస్మం ఇచ్చి చేర్చుకున్నారు. అంత గొప్ప కార్యములో మత్తయి కూడా ఒకటిగా చేర్చబడ్డాడు నా తండ్రి. అలాగే మేమందరం నా తండ్రి నీ చేత హెచ్చించబడాలి, మీ చేత మీ ఏర్పాట్లో ఉండాలి. కనుక నా తండ్రి మాలోని ద్రోహబుద్ధిని తొలగించండి ప్రభువా. మమ్మల్ని మేము ద్రోహం చేసుకోకూడదు, మేము ఎవరికి ద్రోహం చేయకూడదు, అలాగే మీకు కూడా ద్రోహం చేయకూడదు. మేమందరము నీకును ప్రజలకును మనుషులకును నమ్మకస్తులముగాను, నీ ప్రజల సహవాసంలో కొనసాగు వారముగాను, మీ యొక్క ఏర్పాట్లో చేర్చబడు వారముగాను, నీ చేత హెచ్చించబడి దీవించబడు వారముగా ఉండలాగున మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.